ఈ ప్రాంతం గురించి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఆలోచన కూడా చేయలేదు. ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయాలా, అలాగే ఏ ఇండస్ట్రీస్ రావాలా. ఎందుకంటే ఆ చల్లగా ఉండే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఉండే ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏ విధమైన ఇండస్ట్రీస్ రావాలని మొత్తం స్టడీ చేపించి సర్వే చేపించి ఆ ప్రాంతాన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిజం సెంటర్ గా డెవలప్మెంట్ చేసి అక్కడ మంచి రిసార్ట్ తీసుకొని వచ్చి యావత్ కాశ్మీర్ లో ఇప్పుడు ఏ విధంగా ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత డెవలప్ అవుతుందో ఆ విధంగా డెవలప్మెంట్ చేసేదానికి నేను ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టించి ఆ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి యువతకు గ్యారంటీ, మోడీ గ్యారంటీ ఇస్తున్నాడని చెప్పేసి ఆయన ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా.